ఒక్క క్షణం ఆలోచించండి. పాట్నా వీధుల్లో ఒక యువకుడు స్క్రాప్ అమ్ముకుంటున్నాడు. వయస్సు 19. ఇంగ్లీష్లో ఎస్, నో తప్ప ఇంకేం రాదు. అలాంటి వ్యక్తి ఒకరోజు ప్రపంచ మైనింగ్ సామ్రాజ్యానికే రాజవుతాడని ఎవరైనా ఊహించగలరా? ఇది కథలా అనిపించొచ్చు, కాని ఇది నిజం. మరి ఇదెలా సాధ్యమైంది? ఒక స్క్రాప్ డీలర్ నుండి 1,79,000 కోట్ల సామ్రాజ్యం వరకు ఈరోజు మనం అనిల్ అగర్వాల్ అతని వేదాంత గ్రూప్ యొక్క ఈ అసాధారణ ప్రయాణాన్ని డీకోడ్ చేద్దాం. ఇది కేవలం ఒక సక్సెస్ స్టోరీ కాదు, ఇదొక మాస్టర్ క్లాస్. స్ట్రాటజీ, పట్టుదల మరియు సరియైన సమయంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల గురించి. ఆ నిర్ణయాల వెనుక ఉన్న అసలైన వ్యూహాలని ఇప్పుడు మనం ఛేదిద్దాం. ఈ ప్రయాణాన్ని మనం 5 కీలక దశలుగా విడగొట్టి చూద్దాం. మొదట ఆరంభం, తరువాత సంఘర్షణ, అసలైన మలుపు, అద్భుతమైన విస్తరణ మరియు చివరగా అతను మిగిల్చిన వారసత్వం. ప్రతి గొప్ప కథకు ఒక ఆరంభముంటుంది. అనిల్ అగర్వాల్ కథ మొదలైంది ఒక బోర్డ్రూంలో కాదు, బీహార్లోని పాట్నాలో ఒక సాధారణ మార్వాడీ కుటుంబంలో. వాళ్ల నాన్నది ఒక చిన్న అల్యూమినియం కండక్టర్ వ్యాపారం. 15 ఏళ్లకే చదువుకి గుడ్ బై చెప్పేశారు. 19 ఏళ్లకే చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఒక టిఫిన్ బాక్స్ దుప్పటితో కలల నగరం ముంబైలో అడుగుపెట్టారు. ఇక్కడ గమనించండి, డబ్బు లేదు, పెద్ద చదువు లేదు, కాని అతని దగ్గర ఒక అసాధారణమైన ఆస్తి ఉంది. అది ఒక స్పష్టమైన లక్ష్యం. చాలామంది వనరులేవని ఆగిపోతారు, కాని నిజమైన వ్యాపారవేత్త లక్ష్యంపైన దృష్టి పెడతాడు, వనరులను దారిలో సృష్టించుకుంటాడు. మరి ఏంటా లక్ష్యం? చాలా సింపుల్, కాని శక్తివంతమైనది. సొంతంగా ఒక కంపెనీ పెట్టాలి. ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాని ఆ కుర్రాడి మనసులోని ఆ ఒక్క కలే అతని ఆయుధంగా మారింది. ఆ ఆయుధంతోనే ముంబై మహానగరంలో తన మొదటి పోరాటానికి సిద్ధమయ్యాడు. ముంబై నగరం కలల్ని స్వాగతిస్తుంది, కాని వాటిని చాలా కఠినంగా పరీక్షిస్తుంది. అనిల్ అగర్వాల్కి కూడా అలాంటి పరీక్షలే ఎదురయ్యాయి. 9. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఒక అంకె కాదు, అతను మొదలుపెట్టి ఫెయిలైన వ్యాపారాల సంఖ్య. స్క్రాప్ మెటల్ ట్రేడర్గా మొదలుపెట్టి 1 కాదు, 2 కాదు, ఏకంగా 9 సార్లు ఓడిపోయాడు. ఆర్థిక కష్టాలు, మానసిక ఒత్తిడి, చివరికి డిప్రెషన్ అన్నీ అతన్ని చుట్టుముట్టాయి. కాని పడిపోయిన ప్రతిసారీ ఎవరో ఒకరి చిన్న సహాయం అతన్ని మళ్లీ లేపి నిలబెట్టింది. ఓ చాయ్వాలా అప్పుగా ఇచ్చిన టీ కావచ్చు, ఓ బ్యాంకు ఉద్యోగి ఇచ్చిన సలహా కావచ్చు, ఇవే అతనిలో పట్టుదలన్నింటాయి. ఇక్కడ మనం ఒక కీలకమైన వ్యూహాన్ని గమనించాలి. అనిల్ అగర్వాల్కు ఓటమి అనేది ముగింపు కాదు, అదొక డేటా పాయింట్. ప్రతి వైఫల్యం నుండి పాఠం నేర్చుకుని తన తర్వాతి అడుగుని మరింత మెరుగ్గా వేశాడు. పట్టుదలంటే గుడ్డిగా ప్రయత్నించడం కాదు, నేర్చుకుంటూ ప్రయత్నించడం. అన్ని ఓటముల తరువాత ఏదో ఒకటి మారాలని అతను గ్రహించాడు. తన వ్యూహాన్నే మార్చాలనుకున్నాడు. ఇకపై కేవలం వ్యాపారిగా ఉండిపోకూడదు, తయారీదారుగా మారాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయమే అతని ప్రయాణంలో అసలైన మలుపు. సో 1976లో సిండికేట్ బ్యాంక్ నుండి 50 లక్షల లోన్ తీసుకుని తన మొదటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కొన్నారు. కాని వెంటనే ఒక పెద్ద సమస్యను గుర్తించాడు. లాభాలు ఎప్పుడూ స్థిరంగా ఉండట్లేదు. ఎందుకు? ఎందుకంటే అతను వాడే ముడి పదార్థాల ధరలు నిరంతరం మారుతూ ఉండేవి. ఇక్కడే అతని అసలైన వ్యాపార మేధస్సు బయటపడింది. అతను బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అనే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీని అమలు చేశాడు. అంటే ఏంటి? ముడిసరుకు కోసం ఇతరులపై ఆధారపడకుండా తనే స్వయంగా ఉత్పత్తి చేసుకోవటం. దీనివల్ల తన సప్లై చైన్పై పూర్తి కంట్రోల్ సాధించాడు. వ్యాపారంలో స్థిరత్వాన్ని, అధికారాన్ని సంపాదించడానికి ఇదొక కీలకమైన మార్గం. ఇది గుర్తుంచుకోండి, మీ వ్యాపారంలోని కీలక భాగాలపై మీకు నియంత్రణ ఉంటే అది మార్కెట్ ఒడిదుడుకుల నుండి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ ఒక్క నిర్ణయంతో అనిల్ అగర్వాల్ ఒక సాధారణ వ్యాపారి నుండి ఒక పారిశ్రామికవేత్తగా మారిపోయాడు. అప్పటినుండి అతని దృష్టి దేశీయ మార్కెట్ నుండి ప్రపంచ వేదికపైకి మారింది. సరైన వ్యూహం దొరికాక వేగం చాలా ముఖ్యం. అనిల్ అగర్వాల్కు ఒక సువర్ణావకాశం ఎదురైంది. దాన్ని అతను అద్భుతంగా వాడుకుని తన సామ్రాజ్య నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. ఆ అవకాశం భారత ప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ రూపంలో వచ్చింది. అంటే ప్రభుత్వం నష్టాల్లో నడుస్తున్న తన కంపెనీల వాటాలను అమ్మకానికి పెట్టింది. చాలామందికిది పెద్ద రిస్క్లా కనిపించింది. కాని అనిల్ అగర్వాల్కు మాత్రం ఇదొక సువర్ణావకాశంలా కనిపించింది. అందరూ భయంతో వెనక్కి తగ్గుతుంటే అనిల్ అగర్వాల్ ధైర్యంగా ముందుకెళ్లారు. 2001లో బాల్కోను, 2002లో నాస్టాల్లో ఉన్న హిందుస్థాన్ జింక్ను సొంతం చేసుకున్నారు. ఇది చాలామందికి తెలియని పాయింట్.
ఇతరులు సమస్యగా చూసేదాన్ని ఒక విజేత అవకాశంగా చూస్తాడు. అతను కేవలం కంపెనీలను కొనలేదు, భవిష్యత్తును చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. మార్కెట్ భయంతో అమ్ముతున్నప్పుడు నువ్వు ధైర్యంతో కొనాలి, ఇదే అతని మంత్రం. 2003లో వేదాంతాను లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి భారీగా నిధులు సమీకరించారు. ఆ డబ్బుతో అతను తన సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మొదలుపెట్టాడు, జాంబియా నుండి ఆస్ట్రేలియా వరకు. కానీ విజయం ఎప్పుడూ తనతో పాటు వివాదాలను కూడా తీసుకొస్తోంది. వేదాంత ప్రయాణం కూడా దీనికి మినహాయింపు కాదు. ఇప్పుడు అతని వారసత్వాన్ని, దాని నుండి మనం నేర్చుకోగల పాఠాలను పరిశీలిద్దాం. వేదాంత సక్సెస్ ఫార్ములాను డీకోడ్ చేస్తే మనకు 5 పాయింట్ల స్ట్రాటజీ కనిపిస్తుంది. 1. తక్కువ విలువకు ఆస్తులను కొనుగోలు చేయడం. 2. గ్లోబల్ మార్కెట్ల నుండి నిధులు సేకరించి వాటిని ఆధునీకరించడం. 3. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ద్వారా ఖర్చులను నియంత్రించడం. 4. అప్పులను వ్యూహాత్మకంగా వాడుకోవడం. 5. వీటితో సామ్రాజ్యాన్ని నిర్మించడం. అయితే వేదాంత ప్రయాణంలో పర్యావరణ కాలుష్యం, స్థానిక ప్రజల స్థానభ్రంశం వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో అనిల్ అగర్వాల్ తన సంపదలో 75% దాతృత్వానికి ఇస్తానని ప్రకటించారు. నందఘర్ వంటి సామాజిక ప్రాజెక్టులను నడుపుతున్నారు. చాలామంది వ్యాపారవేత్తలు ఎదుర్కొనే ఒక క్లిష్టమైన ద్వంద్వమిది. ఒక వ్యాపారవేత్త వారసత్వం అనేది కేవలం లాభనష్టాల బ్యాలెన్స్ షీట్లో ఉండదు, అది వాళ్లు సమాజంపై చూపిన ప్రభావంలో ఉంటుంది. విజయం, బాధ్యత, ఈ రెండూ ఒకే నాణేనికి 2 ముఖాలు. సో ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన కీలక పాఠాలేంటి? 1. ధైర్యం మరియు పట్టుదల, వైఫల్యాన్ని తట్టుకుని నిలబడగలగాలి. 2. పెద్దగా ఆలోచించండి, ఆశయమే మనల్ని స్థానిక స్థాయి నుండి ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది. 3. తిరిగి ఇవ్వండి, సామాజిక బాధ్యత దీర్ఘకాలిక విజయంలో ఒక భాగం. 4. నెట్వర్క్, సంబంధాలను పెంచుకోండి. చివరగా లెక్కించిన రిస్కులు తీసుకోండి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మీ హోంవర్క్ మీరు చేయండి. పాట్నా వీధుల నుండి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వరకు అనిల్ అగర్వాల్ కథ మన ముందు ఒకే ఒక్క శక్తివంతమైన ప్రశ్నను మిగుస్తుంది. ఒక వ్యాపారవేత్తను నడిపించే అసలైన శక్తి ఏది? అది ఆశయమా, పట్టుదల, లేక దార్శనికత? ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కామెంట్ చేసి చెప్పండి. जय हो, जय हो, भारत माता की जय।